భగవంతుడికి దగ్గరగా బతకగలుగుతున్నావా, నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నావా, అదొక్కటి నీకు చాలు. అలా బ్రతకగలిగితే చాలు. ఇంకా ఆ జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు. మిగిలినవి ఏం చేస్తారు? ప్రజలు వస్తారు, దండలేస్తారు, 1000 మంది వస్తారు, నమస్కారాలు చేస్తారు, మీరు పట్టుకెళ్తారా? ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా? ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు, మీ జీవితానికి అభ్యున్నతి. ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు. పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే, నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మేవారు. ఒకానొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారం